హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, పెళ్ళి అయిన ఆడవాళ్ళు ఎటువంటి నగల్ని పొరపాటును కూడా వేసుకోకూడదు. అలాగే వాళ్ళు ధరించకూడదు కొన్ని వస్తువులు, అలాగే బట్టలు, అలాగే వాళ్ళకి సంబంధించిన సింధూరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కూడా అతి ముఖ్యమైన విశిష్టత మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఎన్నో ఉంటాయి. వాటి గురించి మనకి అవగాహన లేకపోవటం వల్లనే మనం తెలుసో తెలియకో ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. తర్వాత వాటి ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎంత చక్కగా వీటి గురించి తెలుసుకుంటామో అప్పుడు ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండేలాగా చూసుకోగలుగుతాం. కాబట్టి చివరి వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కూడా పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. అయితే పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి నగలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు, అలాగే వాళ్ళు ధరించకూడని కొన్ని కలర్స్ ఉన్న సంబంధించిన బట్టలు, అలాగే వాళ్ళ మంగళసూత్రానికి ఇక సింధూరానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో అది ఎంతైతే ఫ్యాషనబుల్గా తయారైందంటే వాళ్ళకి దేంతోనూ పని లేదు, ఎటువంటి పట్టింపులతో వాళ్ళకి పని లేదు, ఏది కూడా పట్టించుకోరు. ఆఖరికి పెళ్ళైపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండాలని చెప్పేసి చేయకుండా పనులు, వేసుకోకొని కూడా వేసుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఏమాత్రం లేరు. అక్కడే వాళ్ళు ఎంతో ఎక్కువగా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఫ్యాషన్గా ఉండాలి. మనం ఏ విధంగా అయితే మన జనరేషన్ ఉందో, మన సొసైటీ ఉందో ఆ విధంగా ఉండాలి. కానీ దాంతోపాటు మనకి సంబంధించిన మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మన ధర్మానికి సంబంధించిన గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మెయిన్ బ్లాక్ కలర్, నలుపు రంగు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా శ్రేష్టాకారం కాదు. ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీటి గురించి ఎక్కువగా ఈ మధ్య పట్టించుకోవట్లేదు. పెళ్ళైన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నల్లటి బొట్టుని, స్టిక్కర్స్ ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి బ్లాక్ కలర్ స్టిక్కర్స్ కానీ, బ్లాక్ కలర్ గాజులు కానీ, బ్లాక్ కలర్ దుస్తులు కానీ ఏమాత్రం కూడా వేసుకోకూడదు. వాళ్ళు ఎక్కువ శాతంగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నా, శుభకార్యాలకి వెళ్తున్నా కూడా కాంబినేషన్ పరంగా వాళ్ళు వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం వెళ్తుందే శుభకార్యానికి, దానికి తోడు పెళ్ళయి మన సౌభాగ్యాన్ని ఎంతో మంచిగా ఉండాలని నిత్యం ఆ దేవుణ్ణి కోరుకుంటూనే మనం ఇటువంటి పనులను చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం కోరుకున్న కోరికను దేవుడు తీర్చారా లేదా, మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సంకేతాన్ని ఎదుర్కోవాలా? సో ఎప్పుడు కూడా పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగు బొట్టును కానీ, గాజులు కానీ, అలాగే బట్టలను కానీ ఏమాత్రం కూడా వేసుకోకూడదు. అలా వేసుకుంటే శని ప్రభావం ఏదైతే ఉంటుందో అది మరింత తీవ్రంగా మీ మీదే కాకుండా మీతో పాటు మీ పిల్లల మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా వాటిని ధరించకండి. మీరు ధరించద్దు, మీకు తెలిసిన వాళ్ళకి కూడా దీని గురించి పూర్తి అవగాహన వచ్చేలాగా తెలియచేయండి. ఇక ఫ్రెండ్స్, గోల్డ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఎక్కువగా సంపదను వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు. రెండు చేతులతో సంపాదించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. కానీ ఎంత సంపాదించినా సరే మన శాస్త్రాల్లో కూడా మనకి చాలా క్లియర్గా తెలియచేసి ఉంది. ముఖ్యంగా సముద్ర శాస్త్రంలో మనకి ఎంత క్లియర్గా తెలియచేసి ఉందనంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే బంగారాన్ని మన నడుం భాగాన్ని కాడి నుంచి పై వరకే వాటిని వాడాలి. కానీ ఎంత డబ్బున్నా సరే దాన్ని పాదాల వరకు అసలు ఏమాత్రం తీసుకొని రాకూడదు. ఏ రోజైతే మనం బంగారాన్ని మన పాదాలకి ధరిస్తామో ఈ రోజుల్లో చాలామంది ఇవన్నీ పిచ్చి, మూఢనమ్మకం అలాగే కొట్టిపరేస్తూ ఉంటారు. తర్వాత దేన్ని కూడా పట్టించుకోరు. దాని తర్వాత కలిగే ప్రభావాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బున్నా సరే మన కాళ్ళు వేళ్ళకి ఉన్న మెట్టులు కానీ, అలాగే పట్టీలు కానీ ఎప్పుడు కూడా బంగారంతో చేయించుకోకూడదు. ఖచ్చితంగా వెండితోనే చేయించుకోవాలి. దీని వెనకాల కూడా చాలా ఎక్కువగా మనకి సముద్ర శాస్త్రంలో చాలా వివరంగా రాసి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత బంగారం ఉన్నా సరే కాళ్ళకి ఏమాత్రం ధరించకూడదు. దాంతో సాక్షాత్తు కుబేరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతాము.
కుబేరుడు ఒకసారి అవమానపడిన తర్వాత అతను కానీ మనకి లక్ష్మీ కటాక్షం కలగకుండా కానీ చేస్తే ఇంకా ఎంతటి రాజైనా సరే రంకుడు అవ్వక తప్పదు. కాబట్టి ఎప్పుడు కూడా గోల్డ్ని మెట్టెల రూపంలో కానీ పట్టీల రూపంలో కానీ కాళ్ళకి అస్సలు ధరించకూడదు. ఇక ఫ్రెండ్స్, మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, పార్టీస్ అని, కిటీ పార్టీస్ అని చెప్పి, ఫంక్షన్స్ అని ఎన్నో రకాలుగా జనాలు డ్రెస్ కాంబినేషన్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టుకొని అందరూ అలాంటివి వేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాంట్లోనే అతి ముఖ్యంగా భాగం అయిపోయింది వైట్ కలర్ అన్నమాట. చాలామంది ఎక్కువ శాతంగా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా కంప్లీట్ ప్యూర్ వైట్, అంటే వైట్ డ్రెస్ కావచ్చు, వైట్ శారీ కావచ్చు ధరించుకొని ఏ మాత్రం కూడా వాళ్ళకి కాస్త కూడా బిడియం అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి టాప్ టు బాటమ్ మొత్తం చెవులకి, చేతులకి గాజులు, చెవులకి కమ్మలు, అలాగే శారీస్, డ్రెస్సెస్ ప్యూర్ వైట్ కలర్ వేసుకుంటున్నారు. ఇలా మన శాస్త్రాల్లో మనకి తెలియచేసింది ఏంటి అని అంటే, భర్త చనిపోయిన తర్వాతే ఆడవాళ్ళు ఎవరైతే విధవరాలు అయిపోతారో వాళ్ళు మాత్రమే అలా ధరించాలని చెప్పేసి రాసి ఉంటుంది. ఏ ఆడవాళ్ళైతే ఈ విధంగా కంప్లీట్ వైట్ మీద వేసుకొని వెళ్ళిపోతారో వాళ్ళ మంగళం ఏదైతే ఉంటుందో, వాళ్ళకి సౌభాగ్యం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది. దాని ప్రభావం మీ హస్బెండ్ మీద చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వైట్ వేసుకోవచ్చు, బట్ దాంట్లో కాంబినేషన్ కలర్స్ ఉండాలి. లైక్ వైట్ అండ్ రెడ్ ఉండాలి, లేదంటే వైట్తో పాటు బ్లూ, అంటే బ్లాక్ అండ్ వైట్ కాకుండా మిగతా ఏ కాంబినేషన్ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు. ప్యూర్ వైట్ అనేది అస్సలు వేసుకోకూడదు. ఇక ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది సింధూరం. సింధూరం లేనిదే పెళ్ళైన ఆడవాళ్ళకి గుర్తింపే లేదు, అసలు పెళ్ళి అనేది జరగదు. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నుదుటిన ఎప్పుడు కూడా కుంకుమ అనేది ధరిస్తూ ఉంటారు. అయితే ఆ కుంకుమ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న కుంకుమాన్ని ఒకళ్ళకి ఇవ్వద్దు, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. మీరు ఎప్పుడు కుంకుమ కొనినా మీ భర్త తెచ్చిన కుంకుమ వాడండి, లేదంటే మీ సొంత డబ్బులతో మీరు కొనుక్కోండి. అంతే తప్ప కుంకుమని ఒకరికి ఇవ్వకూడదు. గుడిలో నుంచి వచ్చిన కుంకుమ ఏదైతే ఉంటుందో, ఏదైనా ఫంక్షన్లో మీకు గిఫ్ట్గా వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు తప్ప మీ ఇంట్లో మీ భర్త తెచ్చిన కుంకుమ, లేదంటే మీరు రోజు వాడుకుంటున్న కుంకుమ ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఇవ్వకూడదు. అలా చేస్తే మీ సౌభాగ్యాన్ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొరపాటు చేయకండి. ఇంకా ఫ్రెండ్స్, లాస్ట్ ఐదోది ఏదైతే ఉందో అది మంగళసూత్రం. మంగళసూత్రం అనేది మనకి మన భర్త ద్వారా వస్తుంది. పెళ్లిలో మనకి కడతారు, దాంతోపాటు నల్లపూసలు గుచ్చుతారు. ఈ రోజుల్లో చాలామంది వీటి గురించి అంతగా పట్టించుకోకుండా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు నల్లపూసల దండని తీసుకొని ఇంకొకళ్ళకి ఇచ్చేసి ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అస్సలు చేయకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. మనకి పెళ్లిలోనే మంగళసూత్రం వస్తుంది, పెళ్లిలోనే మనకి నల్లపూసలు వస్తుంది. అయితే ఆ రెండు మనకి మన భర్త ద్వారా వస్తుంది. భర్తకి ఎటువంటి దృష్టి తగలకూడదని చెప్పేసి, మన సౌభాగ్యానికి ఎటువంటి దృష్టి తగలకూడదని చెప్పేసి మనకి నల్లపూసలు గుచ్చుతారు. నల్లపూసలు ఎంత బాగా మన మెడలో కనపడుతూ ఉంటుందో మన భర్తకి దానికి సంబంధించిన అంతే సౌభాగ్యం, అలాగే ప్రతి చెడు దృష్టి నుంచి కాపాడుతూ ఉంటుంది. అటువంటిది మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరి భాగ్యం ఎవరికి కలుగుతుంది, ఎవరికి నష్టం ఎవరికి జరుగుతుంది, ఇది మీరు గమనించుకోవాలి. కాబట్టి ఈ 5 పొరపాట్లు ఎప్పటికీ కూడా చేయకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.